అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. అమరావతిలో గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రధానంగా ఏపీసీఆర్డీఏకి ఆ బాధ్యతలు అప్పగించింది. ఇందులో ఏపీసీఆర్డీఏ అమరావతి ప్రాంతంలో ప్రత్యేకంగా నర్సరీ డెవలప్మెంట్, దానికి సంబంధించి సుశిక్షితులైనటువంటి సిబ్బందిని తయారు చేయడం, ఇది ఒక టాస్క్గా పెట్టుకుంది. దీనికి సంబంధించి ఒక టెండర్ను కూడా ఫ్లోట్ చేసింది ఏపీసీఆర్డీఏ. దీని సారాంశం ఏంటి? దాదాపు 96 లక్షల రూపాయల విలువతో అమరావతి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక మొక్కల నర్సరీని డెవలప్ చేసేటువంటి బాధ్యత ఇది. దానిలో ఏవే అంశాలను పొందుపరిచారో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఏపీసీఆర్డీఏకి సంబంధించినటువంటి వెబ్సైట్. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి టెండర్స్ అన్నీ కూడా ఇందులో మనం చూసుకోవచ్చు. సో ఇందులో లేటెస్ట్ టెండర్ ఇది హౌసింగ్ బిల్డింగ్ మెయింటెనెన్స్కి సంబంధించి కన్స్ట్రక్షన్ ఆఫ్ హార్టికల్చర్ నర్సరీ కమ్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ ఉద్దండరాయనిపాలెం. అంటే ఉద్దండరాయనిపాలెం గురించి ఆల్రెడీ మనకు తెలుసు. లాస్ట్ టైం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడే శంకుస్థాపన కార్యక్రమాలు అవి నిర్వహించారు. కాబట్టి సో ఆ ప్రదేశంలో 96 లక్షల రూపాయల విలువైనటువంటి ఎస్టిమేషన్తో ఏపీసీఆర్డీఏ రీజియన్లో దీన్ని డెవలప్ చేసేటువంటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీసీఆర్డీఏ టెండర్స్ పిలిచింది. సో ఆ టెండర్ సారాంశం చూద్దాం. ఏపీసీఆర్డీఏ పిలిచినటువంటి టెండర్ సారాంశం ఇది. మొత్తం 96 లక్షల రూపాయలు విలువ చేసేది. దీన్ని డెవలప్ చేయడము, దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ బాధ్యతని చూడడము, అలానే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడము. దీనికి సంబంధించి బిడ్ క్లోజింగ్ టైం ఒకసారి మనం చూస్తే కనుక మే 9వ తారీఖుతో క్లోజ్ అవుతుంది. ఆ తర్వాత ఆన్లైన్లోనే ఇది క్లోజ్ అవుతుంది. సో టెక్నికల్ బిడ్ కూడా మే 9వ తారీఖు 4 గంటలకి క్లోజ్ అవుతుంది. ఇది సబ్మిషన్ ఆఫ్ బిడ్డింగ్ ఏమో మధ్యాహ్నం 3 గంటలకు క్లోజ్ అయింది. సో టెక్నికల్ బిడ్డింగ్ 4th కంప్లీట్ అయితే బిడ్ ఓపెనింగ్ 12వ తేదీన ఉంటుంది. ఉదయం 11 గంటలకి. అది ఏపీసీఆర్డీఏ ఆఫీస్లోనే ఉంటుంది. సో ఇది విషయం. ఎందుకంటే అమరావతిలో గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించే అంశం. ప్రతి రోడ్డుకి కూడా రైట్ ఆఫ్ వేలు, అలానే డివైడర్స్ మధ్యలో డెవలప్మెంట్, బ్యూటిఫికేషన్కి సంబంధించి అనేక నర్సరీలు, గార్డెన్లు, పార్కులు కూడా డెవలప్ చేస్తున్నారు అమరావతి ప్రాంతంలో. ఇది మాస్టర్ ప్లాన్లో భాగంగా ఇచ్చినటువంటిది. ఎందుకంటే గ్రీన్ అండ్ బ్లూ సిటీ అని చెప్పని అంటున్నారు. ఒకవైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూనే మరోవైపు కృష్ణానది నుంచి కాలువలు, కొండపల్లి వాగు నుంచి వచ్చేటువంటి కాలువలు, పాలవాగు నుంచి వచ్చేటువంటి కాలువలు, వీటికి అనుసంధానిస్తూ 3-4 రిజర్వాయర్లు కూడా ఆ ప్రాంతంలో ఏర్పాటవుతున్నాయి. ఏకంగా పడవ ప్రయాణాలు చేసేటువంటి వెసులుబాటు, అందుకనే బ్లూ సిటీ అంటున్నారు. అలానే గ్రీనరీ కూడా ఆల్రెడీ ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద వృక్షాలు ఏవి కూడా లేవు. ఎందుకంటే చాలా వరకు పొలాలకు సంబంధించినవి ఉన్నాయి కాబట్టి వృక్షాలు తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఆ గ్రీన్ బెల్ట్ అంతా కూడా నదీ సమీపంలో కాబట్టి ఖచ్చితంగా డెవలప్ చేయాలని చెప్పని మాస్టర్ ప్లాన్లో భాగం చేశారు. సో ఈ క్రమంలోనే పెద్ద పెద్ద పార్కులు, శాఖమూరు లాంటి ప్రాంతాల్లో దాదాపు 120-130 ఎకరాల పార్కులను కూడా రాష్ట్ర ప్రభుత్వం డెవలప్ చేస్తుంది. అలానే రహదారి వ్యవస్థ మొత్తంలో కూడా గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ అనేది ఉంది. వీటికి కావాల్సినటువంటి గ్రీనరీని అక్కడే డెవలప్ చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే ఒక నర్సరీని నిర్మించడం, దాన్ని మెయింటైన్ చేయడం, దానికి తగినటువంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, అందులో భాగంగానే ఈ ఏపీసీఆర్డీఏ ఇచ్చినటువంటి టెండర్ మనం చూడాలి. సో మే 12వ తేదీన ఫైనల్గా ఎవరికి టెండర్ దక్కుతుంది అనేది తెలుస్తుంది. అక్కడి నుంచి గ్రీనరీ పైన ఫోకస్ పెడుతుంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్స్, కన్స్ట్రక్షన్ వర్క్లు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచే నర్సరీ డెవలప్మెంట్ కూడా జరిగితే ఇది ఆ సమయానికి, అంటే కనీసం ఒక 6 నెలల కాలానికల్లా ఇది అందుబాటులోకి వస్తుంది అనేటువంటి అంచనా ఏపీసీఆర్డీఏ వేసింది. అందులో భాగంగానే ఈ టెండర్స్ రిలీజ్ చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.